హాయ్ హలో ఎవ్రీవన్ అందరికి వెల్కమ్ టు జాయ్ పెట్స్ వరల్డ్. కనబడుతున్నాయి కదా సక్కర్ క్యాట్లు, చూసారా ఎంత ఉన్నాయో. స్టిక్కర్ ఫిష్లు అంటారు కదా, దీన్ని అయితే మా లోకల్ చెరువుల్లో ఏమని పిలుస్తారో తెలుసా మీకు? తెలిస్తే కామెంట్ చేయండి, లాస్ట్ లో అయితే చెప్తాను నేను. వీటిని అయితే ఒక బాబాయ్ తెచ్చిచ్చాడు నాకు, ఆయన ఫిషర్మెన్ అనమాట. నెట్ లో అయితే పండి మన దగ్గర చిన్న సైజ్ చూసారు, సో నా దగ్గర పెట్టుకుంటానని చెప్పి తెచ్చారనమాట, అభిమానంతో సరదాగానే. కాకపోతే మన ట్యాంక్ లో పెడితే కంపు కంపు అయిపోద్ది ట్యాంకు. వీటి వల్ల ఉపయోగాలు ఎన్ని ఉన్నాయో తెలియదు కానీ డిసడ్వాంటేజ్ అయితే చాలా ఉన్నాయి. చేపలు వేసిన ఫుడ్ అంతా ఏ తినేస్తాయి అన్నమాట. జనరల్ గా మేము ఎంకరేజ్ చేయము, చాలా అరుదుగా పెడతాం. ఏదో ట్యాంక్ మీద 4 ఏళ్ళు అవుతుంది అని చెప్పి చిన్న ఇది తప్ప, లేదా వేస్ట్ అనమాట ఇది. దీని గురించి ఒక సెపరేట్ వీడియో చేస్తానండి. ఫిష్ అయితే చూడండి ఎలా ఉందో, హెలికాప్టర్ లాగా. ఇవి ట్యాంకుల్లో పెంచినాయి కాదు, చెరువుల్లో పెరిగినాయి కాబట్టి ఈ సైజ్ పెరిగింది. రోలర్ పెట్టి చూపిస్తే చూడండి 12 ఇంచ్ అయితే ఉంది సైజు. ఇంకా పెద్ద ఉన్నాయి తేనా అంటున్నాడు, వద్దు బాబు అని చెప్పి దండం పెడేసాం అనమాట. వీటిని అయితే తీసుకెళ్లి కాలంలో అయితే వదిలేసాం. అండ్ లాస్ట్ లో చెప్తా అన్నా కదా, దీన్ని మన లోకల్లో వచ్చేసి దయ్యం చేప అని పిలుస్తారు. ఎందుకంటే చెరువుల్లో ఉన్న ఫుడ్ అంతా ఏ తినేసి బాగా పెరిగిపోతాయి అన్నమాట, దయ్యాల్లాగా. రిప్రొడక్షన్ కూడా చాలా స్పీడ్ గా ఉంటది వీటిది. మనం అయితే స్టైల్ గా ప్లెక్కో అని పిలుస్తాం. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ జాయ్ పెట్స్ వరల్డ్.